మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్పిన ఒక మాట ఈ ఉదయకాలం చదువుకుని ధ్యానించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. వారితో అన్నారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమివ్వడి. సమస్త అధికారమును ప్రభువు వారికి అనుగ్రహింపజేస్తున్నారు. నేను మీకు ఏ సంగతులను వివరించుతునో వాటన్నిటినీ వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఈ ఉదయకాలము అదే యొక్క కమిషన్, అదే ఆజ్ఞ ప్రభు బిడ్డలమైన వినే ప్రతి వారికి ఆయన ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో రెప్లికేషన్ అనే ఒక చిన్న కార్యక్రమం కూడా మన సంఘంలో కూడా ప్రారంభించాం. అది కేవలం ఈ యొక్క చివరి ఆజ్ఞ మీద ఆధారపడి ఉంది. రెప్లికేషన్ అంటే టు రెప్లికేట్ అనగా టు రీజనరేట్ అంటే మరలా తిరిగి మరి అనేకులను లేపుట, అనేకులను ఆయనలో చేర్చుట. చక్కని కార్యక్రమం, ప్రోగ్రాం ఇక్కడ జరిగింది. ఎవాంజలిజం అంటే సువార్త సేవని, తర్వాత శిష్యత్వం అని, తర్వాత నాయకత్వ శిబిరం అని, తర్వాత మరి వారిని సమకూర్చడం అని, తర్వాత వారి ద్వారా సంఘాలు కట్టడం. ఈ గొప్ప శిక్షణ ఇక్కడ జరిగింది. దానిలో ఒక్క మాట ఈరోజు గమనిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త శిష్యులను, సమస్త మనుషులను శిష్యులుగా చేయుడి. యు గో అండ్ మేక్ డిసైపుల్స్. మీరు సువార్తను ప్రకటించండి, రక్షణలోకి నడిపించండి. అది మాత్రమే చాలదు, మీరు వారిని శిష్యులుగా తయారు చేయండి. అందుకని ఒక దైవజనుడు మరి డాక్టర్ మాసలమణి గారు ఏమన్నారంటే, రక్షణ ఉచితమే కానీ శిష్యత్వము అమూల్యము. అంటే కొంత మూల్యము చెల్లించాలి, కాస్ట్లీ అన్నాడు. శిష్యులుగా ఉండటం అనేది కొంత మరి ఆ యొక్క సవాళ్లకు గురయ్యేది అని అన్నాడు ఆయన. ప్రభు యేసే చెప్పారు లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నన్ను వెంబడింపగోరిన ఎడల వారందరినీ చూచి, మీరు నన్ను వెంబడింపగోరినట్లయితే తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఈ యొక్క కమిషన్, గ్రేట్ కమిషన్, అద్భుతమైన పిలుపు. అయితే దీనిలో ఆ యొక్క
సిలువ పిలుపు కూడా ఉన్నది. ఈ పిలుపులో ఇది గొప్ప దేవుని పక్షంగా సువార్త ప్రకటించడమే కాదు, శిష్యులుగా తయారు చేయాలి. వారు తను తాను ఉపేక్షించుకొని అనుదినము సిలువను ఎత్తుకోవటం అంటే సిలువ మార్గం అనగా ఇరుకు మార్గం. ప్రభు చెప్పారు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి రెండవది ఇరుకు మార్గం. విశాలమైన మార్గంలో నీ ఇష్టానుసారంగా హ్యాపీగా ఉండొచ్చు. ఇరుకు మార్గంలో నీవు చేయకూడని పనులు చాలా ఉన్నాయి. నేరవే మేలు కలుగు మార్గము ఏదని తెలుసుకొని మీరు దానిలో ప్రవేశించండి. అది ఇరుకు మార్గము, అది సిలువ మార్గం అన్నారు. తోమా అడిగిన ప్రశ్నకి ప్రభు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని అన్నారు. ఆ తోమా మొదటగా నమ్మలేదు, కానీ ఆ ప్రభు ఆ యొక్క సిలువ గుర్తులు, ఆ యొక్క శ్రమల గుర్తులు చూచిన తర్వాత నా ప్రభువా నా దేవా అని తను తాను సమర్పించుకొని ఇండియా దేశానికి వచ్చి మొట్టమొదటి ఇక్కడ హతసాక్షిగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి ఆ శక్తిని ప్రభు మనకిచ్చారు. మనం నీవు నేను ఈనాడు శిష్యులను తయారు చేయమంటున్నారు. ఎంత గొప్ప గంభీరమైన విషయం. పరిశుద్ధుడైన పౌలు గారు కూడా ఇదే మాట అన్నాడు. 2వ తిమోతి 2:2లో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. కనుక ప్రతి విశ్వాసి కొంతమంది శిష్యులను తయారు చేయాలని ప్రభు చేత చెప్పడుతూ ఉన్నాం. ఆ రకమైన మార్గంలో శిష్యులను తయారు చేసే, శిష్యులను తర్బీ చేసే ఈ గొప్ప కృప ప్రతి వారికి, సంఘంలో ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నీకు స్తోత్ర వందనాలు నాయనా. ఈ ఉదయకాలం దేవా, శిష్యులను తయారు చేయుట, తన జీవితంలో బలహీనుడు, కొంత వెనుకంజ వేసే స్వభావం కలిగిన తిమోతితో పౌలు గారి ద్వారా నువ్వు మాట్లాడి బలపరిచినందున గొప్ప శిష్యుడిగా నువ్వు మార్చుకున్నావు ప్రభా. ఈ ఉదయకాలం వెనుకంజ వేసే మమ్మలను ముందుకు నడిపించి గొప్ప శిష్యులుగా తయారు చేసుకోమని ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.